చిన్న ప్రాణి చేసుకుని మందరం కళ్ళు మూసుకొని, జీవము గల మా ప్రియుడును రక్షకుడమైన దేవా, ఈ వాక్య లేఖనము మాతో మా అందరితో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో నీ చేతులకు అప్పగించబడి నీవే మాతో మాట్లాడమని నీతో ఆహ్వానిస్తూ నీ చేతులకు ఈ వాక్యాన్ని అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం రైట్ చదవమా. అందుకు నా కృప నీకు చాలును. చూడండి, అందుకు నా కృప నీకు చాలు. బలహీనతయందు చూడమ్మ, బలహీనతల యందక నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పాడు. చాలా హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? నా కృప మీకు చాలును. ఎవరికి కావాలైన కృప? మనందరికి చాలును. మన బలహీనతల యందట ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప ఎవరికి ఉండాలి? ఈ రోజులలో ప్రతి మనిషికి దేవుని కృప అవసరం. దేవుని కృప ఏ మనిషికి లేకుండా ఉంటాడో, ఏ మనిషి అయితే దేవుని కృపలో ఉండడో తన జీవితం వ్యర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కృప నీకు చాలును. రెండవది, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నా శక్తి పరిపూర్ణమగుచున్నది నీ మీద. ఆమేన్. మనమేమనుకుంటామంటే, బలహీనంగా అయిపోతున్నా, నష్టపోతున్నా, పాడైపోతున్నా, నన్నెవరు పట్టించుకుంటలేరు, దేవుని మందిరానికి వస్తున్నా, మొరపెడుతున్నా, ఉపవాసాలు ఉంటున్నా, ఏడుస్తున్నా, నా బాధ తీరట్లేదు, అప్పు తీరట్లేదు, దరిద్ర పోవట్లేదు, అనుకున్నది జరగట్లేదు, ఏడేసిన బొంగడి ఆడినట్లుగా నా బ్రతుకు మారిపోయిందని బలహీనులుగా మనం ఉంటున్నాము. కానీ దేవుడు చెప్తున్నాడు, బలహీనతలో నా శక్తి నీపై అధికముగా పెంచబోతున్నాను. ఆమేన్. ఓసారి కొందరు అంటారు, ఏమో తెలుసా, అయ్యా నాకు వచ్చిన సమస్యలు, నాకు వచ్చిన ఈ బ్రతుకు, నాకు వచ్చిన ఈ యొక్క నష్టాలు పేరులకు రావద్దని మొక్కుతున్నా, రావద్దయ్యా ఇది. ఎందుకంటే ఆమె భరించింది కనుక, ఆమె మోసింది కనుక, ఆ బలహీనతను మోసి, ఆ కష్టము, ఆ బాధను భరించి ఎదుర్కొని వచ్చి, ఇది వేరేటోళ్ళు అనుభవిస్తే బాగుండదయ్యా, ఇంత దారుణమైన జీవితం ఎవరికి రావద్దయ్యా, నేను ఏమి కాయని బ్రతుకు వేరే వారికి రావద్దయ్యా అని చాలా మంది అట్లుండగా నేను ఇంటూ వస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. నీ మీదకి ఒక సమస్య వస్తుందంటే నువ్వు మోస్తావన్నంత సమస్యను తెచ్చిపెడతాడు దేవుడు. నీ మీద ఒక బరువు, బాధ్యతలు, ఒక నిబంధనలు ఉన్నాయంటే నీ వల్ల అయ్యేటియే దేవుడు నీకు తెచ్చిపెడతాడు. నాలాగా అందరికీ లేదంటే కొందరికి ఒక్కొక్క రకమైన సమస్య, కొందరికి ఇంకో రకం, కొందరికి ఇంకో రకం, కొందరికి ఇంకో రకం, ఎన్నో రకాల సమస్యలు ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. ఏ కుటుంబము, ఏ వ్యక్తి ఏ పరిస్థితిని భరించగలుగుతాడో అదే పరిస్థితిని వారు ఎదుట నిలబడినప్పుడు వారికి అంటే ఏమిస్తాడట? దేవుడు శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. 20 లక్షలున్నా, 30 లక్షలు, 50 లక్షలు, కోట్ల అప్పులు మోసే వారికి ఉన్నారు. కానీ వారికి బలహీనతలో అయ్యో నా అప్పులు నేరం కదా అనుకున్నప్పుడు, ఏమి చేయాలో అర్థం కాలని అన్నప్పుడట దేవుని శక్తి ఆయన మీద అధికం అవుతా ఉంటుందట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజులలో నీపై నాపై ఎన్నడూ దేవుని శక్తి మనల్ని విడిచి వెళ్ళిపోలేదు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని దేవుని శక్తి విడిచిపోలేదు. ఆయన స్పష్టంగా నా కృప నీకు చాలు. ఎవరు కావాలి నా కృప? ఆయన మా పరలోక మహిమను గురించి కృపనీయడానికే మన దగ్గరకు వచ్చిన వాడు. ఆయన కృప మీకు చాలని చెప్పిన తర్వాత మీరు ఎందుకు బలహీనం అవుతున్నావు ఇంకా? ఆమేన్. కాబట్టి ఆయన కృప మనతో ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప మనతో ఉంది, ఆయన శక్తి మనతో ఉంది. మన బలహీనతలో ఆయన మనతో ఉన్నాడు, మన బాధలో ఆయన మనతో ఉన్నాడు, మన సుఖ సంతోషాల్లో ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ఎన్నడూ మనం నిరుత్సాహము పరచబడవద్దు. నిరుత్సాహము కలుగుతుంది అని అంటే, నిరుత్సాహము వస్తుంది అని అంటే సాతాను తెచ్చిపెడుతున్న బలహీనత. ఎవరు తెచ్చిపెడుతున్నది? సాతాను తెచ్చిపెడుతున్న బలహీనత. మరొక మాట చూసుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే. మంచిగా సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. సొమ్మసిల్లినోళ్ళకి ఏమిస్తాడట ఆయన? ఏమిస్తాడు? బలాన్ని కలుగజేయవాడు ఆయన. బలహీనులకు ఏమిస్తాడట? బలాన్ని ఇస్తాడట.
సొమ్మసిల్లిన వారికి శక్తిని బలాన్నిస్తాడు. మనం ఎన్నడూ సొమ్మసిల్లిన బలహీనంగా ఉన్న పోషణ నీతో కాదు, నువ్వు చేయలేవు. అది నీకు పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇది చేయలేని ఇంత పని ఎట్లా చేయాలి నా వల్ల కాదని ఉన్నప్పుడు దేవుడు ఎవరినో కొన్ని ఎదుటకు నడిపించి వారి ద్వారా జరిగిస్తా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు సొమ్మసిల్లిపోతావు. కుటుంబ విషయంలో సొమ్మసిల్తావు, వ్యాపారం విషయంలో సొమ్మసిల్తావు, పనుల విషయంలో సొమ్మసిల్తావు, పిల్లల విషయంలో సొమ్మసిల్తావు. అందరూ వచ్చి ఇట్లున్నారు, ఇది చేసేది ఉంటే అది చేసేది ఉంటే, నీ పిల్లలు ఇట్లా అది ఇట్లా సలహాలు ఇస్తారు, మంచి మంచి అవకాశాలు చూపిస్తారు. కానీ నీ బాధ్యత, నీ బరువుని తీర్చేవారు లేరు. ఇక్కడ ఫస్ట్ అంటాడు, నీ బలాభివృద్ధిని నేను, నీ బలాభివృద్ధి, నీ మంచి బలాన్ని శక్తిని ఇచ్చేవాడను నేను అని స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకముగా ఉంటే ఏమి చేయలేదు. చేయగలమా? దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏమి చేయలేదు. ఆయన కృపనట నీవు నేను గ్రహించని రీతిలో వచ్చి కాపాడుతున్నాడు. ఆయన కృప నీవు నేను గ్రహించని రీతిలో అది వచ్చి కాపాడుతుంది. అప్పుడు నీకు ఏమని తెలుసా? సడన్ మనం క్రిస్టియన్స్ అయినప్పుడు, సమస్యలకు వచ్చినప్పుడు నేను ఇంకా బ్రతుకున్నానంటే అసలు ఏంటి ఈ ప్రాబ్లం నా పని అయిపోవాలా? ఈ యొక్క సడన్ గా జరిగిన యొక్క పరిస్థితికి నా జీవితం అవుట్ అవ్వాలా? నన్ను తప్పించగలిగింది ఒక కృప. ఆమేన్. అట్లా సడన్ లో ఆశ్చర్యకార్యంగా తెలియకుండా నీ మీదకి సమస్య వచ్చినప్పుడట ఆయన నీపై ఆనుకొని నిన్ను తప్పించేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిపెట్టిపోను. మనమైన నిలుస్తున్నాం నిజా, మనమైనని పిలుసు అన్నా అంటే మనమైన దూరం అవుతున్నాం, మనమే ప్రార్థించలేకపోతున్నాం, మనమే సమస్య చెప్పండి చెప్తాం, నీ బాధ చెప్పండి చెప్తాం, నీకు ఇంకేదైనా కొనుగోలు చెప్పండి ఇతరులకు చెప్తాం. కానీ నీవు వేసే దగ్గరకు వచ్చి మొరపెట్టడానికి అయితే చేత కాదు. వాళ్ళతో ఉన్న పక్కలతో ఇంటి పక్కలతో వాళ్ళతో ముచ్చట ఎంతసేపు అని చేస్తాం, కానీ దేవుడి దగ్గర ముచ్చట పెట్టడానికి, ప్రార్థన చేయడానికి, మొరపెట్టడానికి అయితే చేత కాదు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఏమని? అయ్యా నా బలం ఇచ్చేవాడు, నా బలం సరిపోవట్లేదయ్యా, నా కుటుంబంలో కష్టపడుతున్నాం కానీ లాభం లేదు, ఉంటలేదు తప్ప. మేమెంత పగలు రాత్రులు కష్టపడి చెమట తీర్చి మా చేతులతో ఎన్నో పనులు చేసి డబ్బులు చేస్తున్నాం కానీ ఆగట్లేదు. మా కష్టమంతా ఉన్నాయి, మా ప్రయత్నాలన్నీ వేస్ట్ అవుతున్నాయి, మా పనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి. నీ బలమును మాకు ఇస్తే మా జీవితం పైకి లేస్తుంది. ఆమేన్. నీ బలమును నాకు ఇస్తే మా జీవితాలు పైకి. అందుకే నీవే మాకు బలముగా, సహాయకుడుగా, నిరుత్సాహ స్థితిలో ఉన్న మాకు సహాయం చేయమని ఏం చేయాలి? మనము స్మరణ పెట్టాలి. మనం అందరం నిరుత్సాహ స్థితిలో ఉన్న వారమే, అన్నిట్లలో ఉన్న వారమే కాదు, అన్ని ఉన్న ఏదో ఒక నిరుత్సాహమైన సమస్య నీకు ఉంటుంది. ఆమేన్. అన్ని ఉన్నా ఏదో ఒక నిరుత్సాహమైన సమస్య. కోట్ల డబ్బులున్నా, కోటి రూపాయల బంగ్లా ఉన్నా, లక్షలకు సంబంధించిన కార్స్ ఉన్నా, బంగారం ఉన్న ఇల్లు అన్ని ఉన్నా, ఏదో ఒక సమస్య నీ ఇంట్లో నీతో ఉంటది, నీ పిల్లల్లో ఉంటది. కాబట్టి అప్పుడు నువ్వు ఏం చేయాలి? అయ్యా అన్ని ఉన్న పెడతాం, నీవు ఉంటేనే నాకు లాభం అయ్యా, నేనే సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు అని మన ఈ సమయంలో మోకల మీదకి వచ్చి దేవుని ప్రత్యేకం, అయ్యా నేను నిరుత్సాహ స్థితిలో ఉన్నాను, తిరుగుతున్నా, నీ బలము నాకు కలగదు.